అయితే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూడా అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారే మీరుండగా మిమ్మల్ని నేను ఎలా బ్రతికించాను? శారీరకంగా బ్రతికించటమో లేకుంటే కొంతకాలమే మీరు ఆత్మలో బ్రతికించటమో కాదు, కానీ క్రీస్తుతో కూడా అంటే దాని అర్థం ఏంటంటే నిత్య జీవానికి దేవదేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు ఆ గర్భం నుండి వచ్చినటువంటి వాక్కు శరీర రూపముగా వచ్చి మరి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసి ప్రాణము పెట్టి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడి చనిపోయినటువంటి ఆ యేసయ్య మరొకసారి చనిపోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయనకు దేవాది దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. నిత్యము జీవించే ఆత్మగా మరి ఆయన ఉన్నట్లుగానే క్రీస్తుతో కూడా దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికించాడనే విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో యుగ యుగములకు నేను దేవుడు అని అంటున్నాడు. ఆయన ఎటువంటి దేవుడు అండి? యుగ యుగములకు తరతరములకు తండ్రి ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవదేవుని కలిగి ఉన్నటువంటి నీవు ఇదిగో అటువంటి దేవునితో కూడా జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఎవరితో? క్రీస్తుతో కూడా. అందుకే యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గం. ఆయనతో కూడా, ఆయన ద్వారానే, ఆయన వలన మాత్రమే మనం పరలోక రాజ్యానికి ప్రవేశించగలం. ఆయన లేకుండా నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించడానికి అవకాశము లేదు.